పర్సంటేజెస్. Percentages. First of all, let us try to understand what is percent. పర్ అంటే ఏంటండి? దీన్ని మీరు 2 వర్డ్స్ కింద చూడాలి. పర్సెంట్ అనేది ఒక సింగిల్ వర్డ్ కాదు, ఒక 2 వర్డ్స్ కింద చూడాలి. పర్ అనేది ఒక వర్డ్, సెంట్ అనేది ఒక వర్డ్. సెంట్ అంటే మనందరికీ తెలుసు, సెంట్ అంటే 100 అండి. పెర్ అంటే ఏంటి? పెర్ అంటే ఏంటి? ఫర్ ఎవ్రీ 100 అని. సింపుల్గా 1% అనుకోండి, 1%. సో పెర్ అనే వర్డ్కి నార్మల్లీ ఇండికేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, కంగారేం పడద్దు, ఓకేనా? 1% అంటే 1. పెర్ అంటే ఏంటి? ఫర్ ఎవ్రీ. సెంట్ అంటే ఏంటి? 100. అంటే పర్సెంట్ అంటే నథింగ్ బట్ 1/100 అని. పర్సెంట్కి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటండి? ఈ సింబల్. దాని వాల్యూ ఎంత అండి? 1/100. ఇక్కడ పర్సెంట్ అంటే నథింగ్ బట్ అదొక న్యూమరికల్ వాల్యూ. ఆ న్యూమరికల్ వాల్యూ ఎంతండి? ఆ న్యూమరికల్ వాల్యూ 1/100. వేర్ ఎవర్ యూ గెట్ టు సీ పర్సెంట్, ఈ సింబల్ మీరు ఎక్కడ చూసినా ఆ సింబల్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ సింబల్ మీనింగ్ ఎంతండి? 1/100. ఓకేనా? ఆ సింబల్ మీనింగ్ ఏంటి? 1/100. మీరు పర్సెంట్ సింబల్ని ఎక్కడ చూసినా కూడా ఆ సింబల్ అంటే నథింగ్ బట్ అదొక నెంబర్ అంతే. ఆ నెంబర్నే ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఆ నెంబర్ ఎంత? 1/100 అని. క్లియరా? దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి లెటెస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళారు. కూరగాయల మార్కెట్కి వెళ్ళాక మీరు రేట్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు 1 కిలో ఎంత అని అడిగారు. రేట్ అంటే ఎలా చెప్తారు? 1 కిలో ఇంత అని చెప్తారు. అవునా కదా? మీరు ఉల్లిపాయల రేట్ ఎంత బాబా అంటే అతను ఏం చెప్తాడు? అమ్మ 5 కిలోలు ఎంత అని చెప్తాడా, లేకపోతే 1 కిలో ఎంత అని చెప్తాడా? ఇప్పుడంటే 5 కిలోలు ఎంత అని చెప్పుకుంటున్నారులేండి బయట. బట్ నార్మల్లీ జనరల్గా ఏమని చెప్తారండి? 1 కిలో ఎంతమ్మా అని చెప్తారు. ఎంత? ఎలా చెప్తాడు అతను? ఎలా చెప్తాడండి? 50 రూపీస్ ఎవ్రీ కిలో అనుకుందాం. ఇట్లా 1 కిలో 50 రూపాయలు అని అంటే 1 కిలో 50 రూపాయలు చొప్పున అమ్ముతున్నాం అని చెప్తున్నాడు అతను. అది రేట్ అనమాట. క్లియరా? రేట్ అంటే అతను ఏం చెప్తున్నాడు? 50 రూపీస్ ఫర్ ఎవ్రీ కిలో. అంటే నథింగ్ బట్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు 50 రూపీస్ ఫర్ ఎవ్రీ అంటే ఏంటి? పర్ కిలో. మీరు దీన్ని చూస్తే మీకు అర్థమవుతుందా లేదా? అంటే 1 కిలో 50 రూపాయలు అని మీకు అర్థమవుతుంది కదా? సో ఇక్కడ రేట్ అంటే ఏంటండి? మీకు ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. రేట్ అంటే ఏమవుతుంది ఇక్కడ చెప్పండి? ఇదేంటి 50 రూపీస్ అంటే ఏంటది? ప్రైస్. కిలో అని కింద ఎందుకు వేసుకున్నాను? కిలో ఈజ్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ వాట్? క్వాంటిటీ. క్లియరా? రేట్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుందండి? రైస్ డివైడెడ్ బై క్వాంటిటీ. క్లియరా? లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. స్పీడ్. మీరు నార్మల్లీ బైక్స్ కానీ, లేదంటే స్కూటీస్ కానీ, లేదంటే కార్స్ కానీ నడిపేటోళ్ళు అయితే మీరు స్పీడోమీటర్లో స్పీడ్ చూస్తూ ఉంటారు. ఎంత స్పీడ్లో వెళ్తున్నామని. స్పీడోమీటర్లో స్పీడ్ ఏ విధంగా ఇండికేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 50 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ 50 కిలోమీటర్స్ పర్ అవర్ని డైసెక్ట్ చేద్దాం పదండి. అసలు లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుందో చూద్దాం పదండి. 50 కిలోమీటర్ పర్ అవర్ అంటే 50 కిలోమీటర్స్ ఫర్ ఎవ్రీ వాట్? ఫర్ ఎవ్రీ అంటే పర్. ఫర్ ఎవ్రీ వాట్? హవర్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఆ స్పీడోమీటర్ మీతో ఏం చెప్దామని ట్రై చేస్తుంది? మీరు వెళ్ళే వేగం ఎలా ఉందంటే 1 గంట గడిస్తే, ఇదే స్పీడ్లో మీరు 1 గంట ప్రయాణిస్తే 50 కిలోమీటర్లు ప్రయాణిస్తారు అని చెప్తుంది మీకు. అర్థమైందా మీకు? ఇదే స్పీడ్లో మీరు ప్రయాణిస్తే 1 గంటలో 50 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు అని చెప్తుంది మీకు. అంటే యూ ట్రావెల్ 50 కిలోమీటర్స్ ఇన్ ఎవ్రీ 1 అవర్. అదే 2 అవర్స్ ట్రావెల్ చేస్తే 1 అవర్కి అయితే మీరు 50 కిలోమీటర్స్. అదే 2 అవర్స్కి అయితే 2 × 50 100 కిలోమీటర్స్. అదే 3 అవర్స్కి అయితే
3 ఇంటూ 50 150 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేస్తారని. క్లియర్గా అర్థమైందండి మీకు? క్లియర్గా అర్థమైందా? సింపుల్గా 1%. ఈ 1% మనం ఎలా రిప్రజెంట్ చేయాలండి? నార్మల్లీ పర్సెంట్ అంటే నథింగ్ బట్ వాట్? 1% అంటే 1%. దీన్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి? 1%. అందులో 1 అంటే ఏంటి? 1. పెర్ అంటే ఏంటి? ఫర్ ఎవ్రీ. సెంట్ అంటే ఏంటి? 100. ఇప్పుడు సింపుల్గా పర్సెంట్ అనే వాల్యూకి, పర్సెంట్ అనే సింబల్కి ఒక వాల్యూ అంటూ ఉంది అంట. వాల్యూ ఎంతండి? 1/100. క్లియరా? ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు 1% అంటే ఎంతో చెప్పండి? 1/100 అంటారు. ఓకే. ఇప్పుడు 100% అంటే ఎంత అవుతుందో చెప్తారా? 100% అంటే 100 మల్టిప్లైడ్ బై, సార్ పర్సెంట్ అని ఇచ్చాడు కదా, దానికి ఇంకేదో అదేమీ కాదండి, అదొక నెంబర్ అంతే. ఆ నెంబర్ ఎంతండి? 1/100. సో ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోయి 1 మిగిలింది. అంటే సింప్లీ 1 అనే నెంబర్ యొక్క వాల్యూ ఎంతండి? 100%. అలానే 2 అంటే 200%. 3 అంటే మరి 300%. 4 అంటే మరి 400%. ఇక్కడ దాకా వెరీ వెరీ క్లియర్. సార్ 1 2 3 4 నాకు ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే మనకి ఫ్రాక్షన్స్ దగ్గర. ఫ్రాక్షన్స్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. చూడండి, హాఫ్ అనే వాల్యూకి, హాఫ్ అనే ఒక వర్డ్కి వాల్యూ ఏదైనా ఉంది అంటే ఫ్రాక్షన్లో ఎంత? హాఫ్ అంటే ఫ్రాక్షన్లో ఎంత అని చెప్తారండి? హాఫ్ 1/2 అని చెప్తారు. అదేవిధంగా పర్సంటేజెస్లో హాఫ్ మెంబర్స్ వెళ్ళారు అంటే ఎంత పర్సంటేజ్ వెళ్ళారని చెప్తారు మీరు? 50%. ఇక్కడ 50% అంటే నథింగ్ బట్ 1/2 అని. సార్ 50% 1/2 ఈక్వల్ అని ఇలా జెనరిక్ సెన్స్లో కాకుండా మాకు ప్రూఫ్ కావాలి. సో 50 పక్కనే పర్సెంట్. సో 50% ఎట్లా రాసుకోవచ్చు? 50% అంటే ఏంటండి? 1/100. ఏం చేయొచ్చు? 50కి 1 టైమ్స్ ఇది, 2 టైమ్స్ ఇది. సో ఆన్సర్ ఏమొచ్చింది? 1/2. ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? 50% ఈజ్ నథింగ్ బట్ 1/2 అని. అంటే మనం ఎక్కడ 50% అనే వాల్యూని చూసినా కూడా వీ కెన్ రీప్లేస్ దట్ వాల్యూ బై 1/2. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ 50% ఆఫ్ 998 ఇది కావాలనుకోండి. ఇదేంటిది? 50%. దాని ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు అని చెప్పాను? 1/2. ఆఫ్ అంటే ఏంటి? మ్యాథమెటిక్స్లో ఆఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. 998 అలానే ఉంది కాబట్టి 998. కొంతమందికి తెలీదు, 998కి దాని కింద 2 ఉంటేనే దీంతో డివైడ్ చేయాలనుకుంటారు. ఇట్లా మల్టిప్లై చేసేటప్పుడు ఈ కిందన 2 ఉందనుకోండి, దీంతో డివైడ్ చేయాలనుకుంటారు. అంటే మరీ నాన్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి. అందుకని అడ్రస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే 2 నెంబర్స్ మల్టిప్లై అయిపోతున్నాయో, సో దాన్ని ఎట్లా రాసుకోవచ్చు? 998/2 అనే రాయొచ్చు. సో సింప్లీ మనం ఏం చేయాలి? దీనికి హాఫ్ కనుక్కుంటున్నాం అంతే. దీన్ని మనం 2 పార్ట్స్ కింద చేస్తున్నట్టు. ఓకేనా? క్లియరా? సరే సార్, 50% వాల్యూ మనకు వచ్చేసింది. ఓకే, ఇట్లానే మనకి ఇంకా చాలా పర్సెంట్ వాల్యూస్ ఉన్నాయండి. పర్సెంట్ నుంచి ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ నుంచి పర్సెంట్ వాల్యూస్, ఆ పర్సెంట్ నుంచి ఫ్రాక్షన్ వాల్యూస్లోకి, ఫ్రాక్షన్ వాల్యూస్ నుంచి పర్సెంట్ వాల్యూస్లోకి కన్వర్షన్ అనేది మనకి ఇంపార్టెంట్. అదే ఈరోజు మనం నేర్చుకుపోయే ఇంపార్టెంట్ పాయింట్. 1 అంటే వాల్యూ ఎంతండి? 100%. 1/2 అంటే వాల్యూ ఎంత? 50%. 1/3 అంటే వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? అలా 33.33% లేదా 1/3%. 1/4 అంటే 25%. 1/25 కాదండి. అగుండి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. 1/25% కాదు. మీరు చాలా కేర్ఫుల్గా ఈ వాల్యూస్ అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. యూ షుడ్ లర్న్ ఆల్ ది వాల్యూస్, ఆల్ ది పర్సెంట్ వాల్యూస్. అండ్ ఈ పర్సెంట్ వాల్యూస్ అన్నీ రాసేసిన తర్వాత ఒక్కసారి ఐ విల్ టీచ్ యూ హౌ టు లుక్ ఎట్ ఏ పర్సెంట్ వాల్యూ. మన లుకింగ్ అనేది ఇంపార్టెంట్. మనం ఏ విధంగా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ పర్స్పెక్టివ్ మీకు ఇవ్వాలి నేను. అది ఇచ్చిన తర్వాత మిగతా వాటికి వెళ్దాం.
పర్సెంట్ వాల్యూస్ ఎవడైనా చెప్తాడు, కాకపోతే నేర్చుకోవడం కూడా అంతమంది నేర్చుకుంటారు, కానీ దాన్ని పెర్ఫెక్ట్గా ఓకే ఎగ్జాక్ట్గా ఇది జరుగుతుంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అది టీచ్ చేస్తాను వన్స్ వీఆర్ డన్ విత్ రైటింగ్ డౌన్ ఆల్ ద వాల్యూస్. ఓకేనా? 1/5 అంటే ఎంత వస్తుందో చెప్పండి. ఆ రకంగా 1/6 లేదు అంటే ఓకేనా. 1/7 అంటే ఎస్ 14 2/7%. 1/8 అంటే 12.5% లేదా 12 ఇలా కూడా రాయొచ్చు. 1/9 అంటే అక్కడే అన్ని ఇరికిస్తే బాగుండేది కదా, కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. 1/9 అంటే 11.11%, లేదు అంటే 11 పాయింట్ కాదమ్మా 1/9%. 1/10 అంటే 10%. ఓకేనా? ఇప్పుడు 1/11 అంటే 9.09%. మీరు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1/11 వచ్చేటప్పుడు ఇక్కడ 9.09, అదే 09.09 అనుకోండి. ఇక్కడ 1/9 వచ్చేటప్పుడు 11.11 వచ్చింది. కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. దీన్ని మళ్ళీ ఎట్లా రాసుకోవచ్చు? 9.9 1/11%. సో ఇక్కడ చూడండి 11 1/9%. ఈ రెండింటికి కొంచెం క్లోజ్ కనెక్షన్ ఉంటుంది ఈ రకంగా. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. 9 వచ్చేటప్పుడు 11 వస్తుంది, 11 వచ్చేటప్పుడు 9 వస్తుంది. ఇదంతా కూడా మీరు ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకునేటప్పుడు చిన్న చిన్న నిమోనిక్స్ లాగా అనమాట. నెక్స్ట్ 1/12 అంటే 8.33% లేదా 1/3%. మనకి ఎక్కడైనా సరే 0.33 కనబడిందా, దాని వాల్యూ ఎంత? 1/3 అని. ఓకేనా? ఇక్కడ చూడండి 33.33 వచ్చింది, అదే ఫ్రాక్షన్లో రాయాలంటే 1/3 వచ్చింది. ఇక్కడ 8.33 వచ్చింది, అదే ఫ్రాక్షన్లో రాయాలంటే 8 1/3 వచ్చింది. అండ్ 1/13 అంటే 7.69% లేదా 7 9/13%. అండ్ 1/14 అంటే 7.14% లేదా 7 1/7%. ఓకేనా? 1/15 అంటే 6.66% లేదా 6 2/3%. 1/16 అంటే 6.25% లేదా 6 1/4%. ఇవన్నీ మనకి ఎట్లా వచ్చినాయని చెప్పి కొంతమంది అనుకుంటారు. నేను మీకు చూపించానా లేదా ఒక బుక్? ఒక బుక్. ఆ బుక్లో ఎన్నిసార్లు రాసుంటాను? ఆ 6.25% నాకు గుర్తుండక ఈ 6.25కి 6.66కి కన్ఫ్యూజ్ అవుతున్నానని కొన్ని వందల సార్లు రాసుంటా ఆ బుక్లో. మీకు చూపించాను నిన్న. గుర్తుండక అది అంత ఈజీగా గుర్తుండవు, చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మనకి పిచ్చ క్లారిటీ రావాలంటే రాసిందే రాసి మీకోసం, ఏదో నా కోసం వర్క్ చేయడం కాదు, మీకోసం మీకు అది రావాలి, కంప్లీట్ కమాండ్ రావాలి, మీరు కదా మాట్లాడాలి దాని మీద. కాబట్టి మీరు మీకోసం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి కన్ఫర్మ్గా నేర్చుకోండి. 1/17 అంటే 1/18 అంటే చాలామంది గుర్తుండవు ఇవి. 5/9 అంతే. 5 అంతే కదా, 5/9%. 1/18 అంటే 18 5 90, ఇంకా 10/18 అంటే 5/9 సరిపోయింది. నెక్స్ట్ 1/19 అంటే 5/19%. ఓకేనా? 1/19 వాల్యూ 5/19. 1/18 వాల్యూ మాత్రం 5/9%. ఓకేనా? 18 అనేది 9 కదా మల్టిపుల్. 19 ఎక్కడి నుంచి వచ్చింది? 19 దగ్గర మాత్రం 19 వస్తుంది. 1/20 అంటే 5%. క్లియరా? దీన్ని ఇంకొకలా రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు అండి? 5.26% అని కూడా రాయొచ్చు.
మనకి ఈ డెసిమల్ ఫార్మెట్ అండ్ ఆ ఫ్రాక్షనల్ ఫార్మెట్ కూడా మనకి గుర్తుండాలి. అలా గుర్తుంటేనే ఇట్ విల్ వర్కౌట్. ఎవరి దగ్గర నాయిస్ వస్తుంది, వెనకాల ఎవరో లేడీస్ మాట్లాడుతున్నారు, కొంచెం మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? ఇక్కడి వరకు మొత్తం అంతా క్లియర్. ఇవన్నీ కూడా పర్సెంట్ వాల్యూస్. ఇవి బేసిక్ పర్సెంట్ వాల్యూస్ అనమాట. ఇవి కాకుండా ఇంకొక 2 to 3 టర్మ్స్ నేర్చుకోవాలంటే ఇందులోనే బేసిక్ వాటిలోనే 1/24 ఒకటి. 1/24 అంటే 4.1666%. ఓకేనా? దాన్నే మనం 4.17% అని కూడా పిలుచుకుంటాం. ఇది ఒక్కటి కొంచెం అడిషనల్గా గుర్తుపెట్టుకోండి బేసిక్స్ దాంట్లో, అంటే బేసిక్ పర్సెంట్ వాల్యూస్లో ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి ఎక్స్ట్రాగా. ఇక్కడి వరకు క్లియర్ అందరికీ? ఒక్క నిమిషం. For example, 14.28% of 112. ఆన్సర్ ఎంత వస్తుంది? 14.28% అంటే వాల్యూ ఎంత? 14.28%. 14.28% ఇగోండి ఇక్కడ 1/7. అంటే మనం ఇక్కడ 14.28% వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ దగ్గర డైరెక్ట్గా మనం ఏం పెట్టుకోవచ్చు? 1/7 అని పెట్టుకోవచ్చు. ఆఫ్ అంటున్నాడు అంటే ఏంటి? మల్టిప్లికేషన్. 112 అలానే ఉంది కాబట్టి 112. 7తో మీరు క్యాన్సిల్ చేస్తే 112 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ మనకి ఏమవుతుందండి? 16. ఓకేనా? ఆన్సర్ మనకి ఏమవుతుంది? 16. ఫర్ ఎగ్జాంపుల్ 35% ఆఫ్ 80. దీన్ని మీరు ఎలా చేస్తారు సార్? 35% ఎక్కడ లేదు కదా సార్. దీన్ని మీకు ఒక 3 వేరియంట్స్లో చేసి చూపిస్తాను. అండ్ ఈ 3 వేరియంట్స్ కూడా మీరు రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాల సినారియోస్లో యూస్ చేసుకోవాలి. ఒకటి 35% అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5% వాల్యూ ఎంత సార్? ఇక్కడ ఉంది సార్ 5%. 5% వాల్యూ ఎంతండి? 1/20. 5% వాల్యూ 1/20 ఓకే, కానీ నాకు కావాల్సింది 35%. కాబట్టి యువతలో ఏం చేస్తాను? 7తో మల్టిప్లై చేస్తాను. మరి యువతల వైపు 7తో మల్టిప్లై చేస్తే యువతలో కూడా 7తో మల్టిప్లై చేయాలి కదా బ్యాలెన్స్ అవ్వడానికి. సార్ ఇక్కడ మరి ఏమైపోయింది ఇప్పుడు? 7 5s ఎంత అవుతుంది సార్? ఇది 35%. మరి అవతల వాల్యూ ఎలా చేంజ్ అయింది దీని ప్రకారం? సార్ ఇది 7/20. ఓహో, అంటే 35% వాల్యూ అంటే 7/20 అనా? ఎగ్జాక్ట్లీ కదా. అంటే ఈ 35% ప్లేస్లో ఏం చేసుకోవచ్చు మనం? 7/20ని రాసుకోవచ్చు. ఆఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ ఆఫ్ 80. ఇప్పుడు 20తో క్యాన్సిల్ చేస్తే ఈ 80 ఎన్ని టైమ్స్ పోతుందండి? 4 టైమ్స్. 7 4s ఎంత అవుతుంది? 28. ఇది వన్ వే ఆఫ్ పెర్ఫార్మింగ్. ఇంకొక పెర్ఫార్మెన్స్ ఏంటి నాకు చెప్పండి. ఇక్కడ ఈ పర్సెంట్ అనేది ఓన్లీ 35కి మాత్రమే అటాచ్ అయ్యిందా? మీకు చెప్పాను, ఏమని చెప్పాను? ఇక్కడ పర్సెంట్ అంటే నథింగ్ బట్ అదొక నెంబరే. అది కూడా మిగతా నెంబర్స్ లాగా ఒక నెంబరే. ఇక్కడ 35% అంటున్నాం కాబట్టి దాని ఒక్కదానికే అటాచ్ అయిపోతుంది. దాంతోపాటు పుట్టి రాలా అది. మనం ఎట్లన్నా రాసుకోవచ్చు. అంటే వీటిలో మనం ఇంటర్చేంజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు 35 ఉంది, పర్సంటేజ్ ఉంది, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, ఇక్కడ 80 ఉంది. నేను దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 80 రాసుకొని తర్వాత పర్సెంట్ రాసుకొని తర్వాత 35 రాసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లమా? జస్ట్ పర్సెంట్ అనేది కూడా ఒక నెంబరే, మనం మార్చుకోవచ్చు కదా. ఈ 3 మల్టిప్లికేషన్లోనే కదా ఉన్నాయి. ఇప్పుడు 2 × 3 రాస్తే ఏంటి, 3 × 2 రాస్తే ఏంటి? ప్రాబ్లం ఏమైనా ఉందా? అట్లనే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం? అటు ఇటు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 80% ఆఫ్ 35 కనుక్కుంటా, దాంట్లో ప్రాబ్లం ఏముంది? 80% సార్ మళ్ళీ 80% అంటే ఏంటో తెలియదు. 20% అంటే వాల్యూ ఎంత? 20% అంటే వాల్యూ ఎంత? 1/5. నాకు ఇప్పుడు ఏం కావాలి? 80% అంటే దీన్ని 4తో మల్టిప్లై చేస్తా. మరి యువతలు కూడా ఏం చేయాలి? 4తో మల్టిప్లై చేయాలి. అంటే 420s 80% అంటే 80% వాల్యూ ఎంత? 4/5. అంటే ఈ 80% ప్లేస్లో మొత్తం ఈ నెంబర్ ప్లేస్లో 4/5 అని రాసుకుంటాను ఇంటూ 35.
సో 5తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? ఇది 7 టైమ్స్. 7 4 ఎంత వస్తుంది? ఇది కూడా మీకు క్లియర్. దీన్ని ఇంకొకలా చేయాలి. సార్ ఎలా చేయాలి సార్? 35% ఆఫ్ 80. అయితే ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను దీన్ని డబుల్ చేసి దీన్ని హాఫ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా? సార్ మీరు డబుల్ చేసి హాఫ్ అంటున్నారు కానీ మాకు అంత తట్టట్లేదు సార్. ఏం చెప్తున్నారు మీరు? 35% ఆఫ్ 80లో నేను ఒకవేళ దీన్ని మల్టిప్లై బై 2 చేసి డివైడెడ్ బై 2 చేస్తే ఏమన్నా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు. నేను ఏ నెంబర్తోనే మల్టిప్లై చేస్తే వెంటనే దాంతో డివైడ్ చేశాను అనుకోండి, ప్రాబ్లమే లేదు, వాల్యూ చేంజ్ అవ్వదు కదా. ఇప్పుడు ఈ 2ని తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తాను, ఈ కింద ఉన్న 2తో దీన్ని డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? మల్టిప్లై చేసినప్పుడు ఇది 70 అవుతుంది, పర్సంటేజ్ అలానే ఉంటుంది. ఈ 2తో నేను 80ని డివైడ్ చేసేటప్పుడు అది 40 అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు 70% ఆఫ్ 40 కనుక్కున్నా, 35% ఆఫ్ 80 కనుక్కున్నా ఒకటే. హాకీనా? అవునా కాదా? అంతే సార్. పర్సంటేజ్ ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ సార్. 7 4 ఎంత అవుతుంది సార్? 28. సార్ ఇక్కడ దాకా అర్థమైంది సార్, కానీ ఇక్కడికి వచ్చేసరికి అర్థం కాలేదు సార్. కేర్ఫుల్గా వినండి. 70% 40 కావాలి. పర్సెంట్ అంటే ఏమని చెప్పా మీకు? అరే ఒక్క నిమిషం. పర్సెంట్ అంటే ఏమని చెప్పా మీకు? 1/100 కదా. ఆ పక్కనే 40 ఉంది. మరి ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. 7 మిగిలింది, 4 మిగిలింది. 7 4 ఎంత వస్తుంది? 28. ఖతం. ఎవరికైనా డౌటా? నో కదా. ఇప్పుడు ఒక్కసారి మీకు ఈ రికార్డింగ్లో కొన్ని అన్నెసరీ సౌండ్స్ ఉంటాయి. మా వాడు మీకు వినబడదు, రికార్డింగ్ వినబడుతుంది. ఈ మైక్ ఎలాంటి మైక్ అంటే నా హార్ట్ బీట్ పక్కన పెట్టి నేను పడిపోయింది ఇందులోకి, అట్లా ఉంది అక్కడ. మీకు రాదు ఇప్పుడు రాదు. రికార్డెడ్ వర్షన్ ఉంది కదా, ఇప్పుడు నిన్న పెట్టిన అప్లోడ్ చేసిన రికార్డెడ్ వర్షన్ ఉందా, అందులో ఒకసారి చూసుకోండి వాయిస్. ఇప్పుడు మీరు వినేదానికి అక్కడ వినేదానికి చాలా తేడా ఉంటుంది. ఇందులోకి వస్తాయి ఇప్పుడు మహా కళాఖండాలు వస్తాయి. అందుకని ఇందాక రికార్డ్ చేశాను, మళ్ళీ స్టార్ట్ అయ్యి. మరి ఏం చేయలేం, మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. సో చూడండి నెక్స్ట్. ఇప్పుడు పర్సంటేజెస్ని ఎలా చూడాలి, మనం చదివేటప్పుడు ఎలా చదవాలి, అది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 20% ఉందండి. 20% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అండి? 1/5. అంటే దీన్ని అరే అరవింద్ సౌండ్ చేయకరా. చూడండి 20% అంటే ఏంటి? 1/5. అంటే దీన్ని ఎలా చదవాలంటే ఈ 1 అనే నెంబర్ 5 అనే నెంబర్లో ఎంత ఉంటుందండి? 20% ఉంటుంది. ఒక 5 రూమ్స్ ఉన్నాయండి, సింపుల్గా అర్థం చేసుకోండి. ఒక 5 గదులు ఉన్నాయి, అందులో ఒక గది కంప్లీట్గా నిండిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద రూమ్స్ నిండిపోయినట్టు? 5 గదుల్లో ఒక గది నిండిపోయింది అంటే 20% ఆఫ్ ద రూమ్స్ నిండిపోయినట్టు. అంటే ఈ 1 అనే నెంబర్ 5 అనే నెంబర్లో 20% ఉంటుంది. సార్ మాకు అది అలా అర్థం కావట్లేదంటే ఇలా అర్థం చేసుకోండి. ఈ 5ని కాసేపు ఇటు తీసుకురండి. యువతల వైపు డివైడ్ చేసే ఒక నెంబర్ అవతల వైపు వెళ్ళింది అనుకోండి, ఏమవ్వాలి? 20% ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? దేనికి ఈక్వల్ అవుద్ది? 1కే కదా. ఇప్పుడు 20% ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే 5 అనే ఒక నెంబర్లో 20% క్యాలిక్యులేట్ చేస్తే 1 అవుతుందనే కదా అర్థం. సో చూడండి, మీకు చదవడం అర్థమైందా మీకు? ఇప్పుడు 20% అనే ఒక ఫ్రాక్షన్ ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు 1/5 అంటే దీన్ని మీరు ఎలా చదవాలి? 1 అనే నెంబర్ 5 అనే నెంబర్లో 20% ఉంటుంది అని. సో దీనికి ఎక్స్ప్లెనేషనే ఇది. ఇప్పుడు ఈ 5ని మనం అటువైపు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? 20% ఆఫ్ 5 అంటే 5 అనే ఒక నెంబర్కి 20% మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందని అర్థం? 1 అవుతుందని, అంతే కదా. 20% ఆఫ్ 5 ఈజ్ నథింగ్ బట్ వాట్? 1 అని. ఇప్పుడు 14 2/7% ఉంది. 14 2/7% వాల్యూ ఎంత? 1/7. దీని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? 1 అనే నెంబర్ 7 అనే నెంబర్లో ఎంత పర్సంటేజ్ ఉంటుందంట? 14 2/7% ఉంటుంది.
క్లియరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 అనే ఒక నెంబర్ ఉంది. ఇప్పుడు నేను మీకు అడుగుతాను, ఈ 7కి 14 2/7% ఎంత అని. ఎంత అని చెప్తారు? 7 అనే ఒక నెంబర్కి 14 2/7% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు ఈ 7 అనే నెంబర్కి నేను 14 2/7% ఇంక్రీజ్ చేయాలంటే 7 అనే నెంబర్కి 14 2/7% ఎంత? 1. అంటే 1 ఇంక్రీజ్ చేయాలని. అంటే 7 + 1 చేశాను అనుకోండి, అది ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8 అయింది అంటే దాని అర్థం ఏంటి? ఆ 7 అనే నెంబర్ని నేను 14 2/7% ఇంక్రీజ్ చేశానని. ఈ ఇంక్రిమెంట్స్ డిక్రిమెంట్స్ తర్వాత మాట్లాడతానండి. కాసేపు ఇది చిన్న బ్రీఫింగ్ అంతే. మీకు క్లియర్ అయిందా? ఒక్క నిమిషం ఆగండి. చెప్తా. సో చూడండి, ఇప్పుడు నేను 20% అంటే ఏమని చెప్తున్నా? 1/5 అని. అంటే మీరు చాలా కేర్ఫుల్గా వినండి. 5 అనే ఒక నెంబర్ ఉందండి. 5 ఒక నెంబర్. ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి? ఈ 5 అనే నెంబర్కి 20% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందంట? 1 అవుతుంది. 5ని సెపరేట్గా తీసుకోండి, 1ని సెపరేట్గా తీసుకోండి. అది ఫ్రాక్షన్లో ఉంది అని అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు దీన్నే మీరు ఈ 5ని కాస్త ఇటు తీసుకెళ్లారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? 20% ఆఫ్ 5 ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది. దీన్ని ఎలా చదువుతారో చదవండి. 20% ఆఫ్ 5 దేనికి ఈక్వల్ అవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది. అంటే 5 అనే నెంబర్కి 20% ఎంత? 1. అర్థమైందా మీకు? క్లియరా? ఇది 5 అనే నెంబర్కి 20% అంటే ఎంత అవుతుంది? 1. దాన్నే ఇక్కడ చదవాలంటే ఎలా చదువుతారు? 5 అనే ఒక నెంబర్ ఉంది, 1 అనే ఒక నెంబర్ ఉంది. సో ఈ 1 అనే నెంబర్ ఈ 5 అనే నెంబర్లో ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 20% ఉంటుంది. ఇప్పుడు ఒక 5 అనే ఒక సెపరేట్ నెంబర్ ఉంది, 5x అనుకుందాం. ఇలా ఒక 5x అనే ఒక నెంబర్ ఉంది. దీనికి 20% ఎంత అని అడిగాను అనుకోండి, మీరు ఎంత అని చెప్పాలి? 1x. ఇక్కడ 5xలు ఉన్నాయి, అందులో 20% ఎంత అన్నానంటే ఏం చెప్తారు? 1x. ఓకేనా కాదా? క్లియరా? క్లియర్ అయిందా రాకేష్ నీ డౌట్? నెక్స్ట్ ఇంకొక పర్సెంట్ వాల్యూ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 11.11%. వాల్యూ ఎంత? 1/9. అంటే దీని అర్థం ఏంటి? 1 అనే నెంబర్ 11 అనే ఒక నెంబర్లో ఎంత పర్సెంట్ ఉంటుందంట? 11.11% ఉంటుంది. ఓకేనా? అదే 9 అనే ఒక నెంబర్ ఉంది. ఈ 9 అనే నెంబర్కి 11.11% కనుక్కోవాలంటే ఎంత వస్తుంది మనకి? 1 వస్తుంది. దీన్ని అటు పట్టుకుపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 11.11% ఆఫ్ 9 దేనికి ఈక్వల్ అవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది. అంటే 9 అనే నెంబర్కి 11.11% కనుక్కుంటే నాకు ఎంత రావాలి? 1 రావాలి. ఇప్పుడు 9 అనే ఒక నెంబర్ ఉంది, దీనికి 11.11% ఎంత అని అడిగాను. ఎంత అని చెప్తారు? 1 అని చెప్తారు. మనం 9 అనే నెంబర్కి మాత్రమే 11.11% కనుక్కోగలం, లేదా 9 యొక్క మల్టిపుల్స్కి కనుక్కోగలం. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది, 8కి మీరు 11.11% కనుక్కోలేరు కదా. క్లియర్ అవుతుందా అండి మీకు? ఇప్పుడు లెటస్ డిరైవ్ సమ్ మోర్ పర్సెంట్ వాల్యూస్. ఇంకొన్ని పర్సెంట్ వాల్యూస్ని మనమే డిరైవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 37.5%, 62.5%, 87.5%. వీటి వాల్యూస్ ఎంత అవుతాయో చెప్తారు ఎవరన్నా? 3/8. ఓకే. తర్వాత 7/8 అవుతుంది. ఎట్లా? హౌ?
కేర్ఫుల్గా వినండి. ఇవన్నీ కూడా 12.5%కి సంబంధించిన ఫ్యామిలీలోవి. ఇప్పుడు 12.5% ఉంది. 12.5% వాల్యూ ఎంతండి? 1/8. ఈ 12.5%ని మీరు 2తో మల్టిప్లై చేశారనుకోండి, అది ఎంత అవుతుంది? 25%. మరి దీన్ని 2తో మల్టిప్లై చేస్తే మరి దీన్ని కూడా 2తో మల్టిప్లై చేసి ఉండాలి. అది ఎంత వస్తుంది? 2/8 అవుతుంది. విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ టర్న్ అది 1/4 కదా. సో 25% అంటే ఏమవుతుంది? అది 1/4. ఈ వాల్యూ మనకు ఆల్రెడీ ఇందులో ఉంది కదా, అందులో ఉంది. బట్ దీన్ని మీరు 3తో మల్టిప్లై చేశారనుకోండి, ఎంత అవుతుంది? 37.5% అవుతుంది. మరి యువతల దీన్ని 3తో మల్టిప్లై చేస్తే మరి అవతల ఫ్రాక్షన్ని కూడా 3తో మల్టిప్లై చేయాలా లేదా? సో 3/8 అవుతుంది. అంటే 37.5% అంటే వాల్యూ ఎంత? 3/8. అంటే దీని వాల్యూ ఎంత అవుతుందండి? 3/8. సో ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఎలా అయినా సరే మనకు తెలిసిన వాల్యూసే వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3తో అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఇదే వాల్యూని మీరు 4తో మల్టిప్లై చేశారనుకోండి, ఎంత అవుతుంది? 50% అవుతుంది. సో దీన్ని కూడా మీరు 4తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 4/8. అంటే అది మళ్ళీ 1/2. మనకి వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, 50% ఈక్వల్స్ టు 1/2 అని ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు దీన్ని మీరు 5తో మల్టిప్లై చేయండి. 5తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 62.5%. మరి దీన్ని కూడా 5తో మల్టిప్లై చేయాలి కదా, అప్పుడు ఎంత అవుతుంది వాల్యూ? 5/8 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత రాసుకోవాలి? 5/8. 87.5%. అంటే ఏం చేయాలి? ఇదే 12.5%ని 6తో కాదు, ఇప్పుడు డైరెక్ట్గా మీరు 7తో మల్టిప్లై చేయండి. 7తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 87.5% వస్తుంది. సో అవతల కూడా 7తో మల్టిప్లై చేస్తే ఫ్రాక్షన్ కూడా 7/8 అవుతుంది. సో ఇక్కడ ఎంత వస్తుందండి? 7/8. ఇప్పుడు వీటిని ఎలా చదవాలి? ఫర్ ఎగ్జాంపుల్ 87.5% ఉంది, దాని వాల్యూ ఎంత? 7/8. అంటే దీని అర్థం ఏంటి? 8 అనే చూడండి, 7 అనే ఒక నెంబర్ 8 అనే ఒక నెంబర్లో ఎంత పర్సంటేజ్ స్పేస్ ఆక్యుపై చేస్తున్నట్లు? 87.5%. అందరికీ వాయిస్ బ్రేక్ అవుతుందండి? ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. ఒక్కసారి నెట్వర్క్ మీరు చూసుకోండి. ఒకవేళ నా వాయిస్ బ్రేక్ అవుతుంది అనుకోండి, ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మీ నెట్వర్క్ మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా బ్రేక్ అవుతుందని, మీ నెట్వర్క్ బాగుండి కూడా బ్రేక్ అవుతుంది అనుకోండి, అప్పుడు చెప్పండి. క్లియరా నా వాయిస్? ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి చెప్పండి. ఇప్పుడు దీన్ని ఎలా చదువుకుంటాం? 87.5% అంటే 7/8 అంటే దాని అర్థం ఏంటి? 7 అనే నెంబర్ 8 అనే నెంబర్లో 87.5% అని. ఆనంద్, డౌటా? ఆనంద్, చూడండి ఇక్కడ 87.5%. 87.5% అంటే ఏంటంటే 7/8 కదా. అంటే ఈ 7 అనే నెంబర్ 8 అనే నెంబర్లో ఎంత పర్సెంట్ ఉంటుందని? 87.5%. ఇది మరీ చెప్పడానికి రీజన్ ఏంటంటే దీని అప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు 87.5% ఈ 8 నాడు పట్టుకుపోయారు అనుకోండి, ఆఫ్ 8 దాని వాల్యూ ఎంత అవ్వాలి? 7 అవ్వాలి. అంటే 8 అనే ఒక నెంబర్లోన మనం 87.5% క్యాలిక్యులేట్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంట? 7కి ఈక్వల్ అవుతుంది. అంటే 8 అనే వాల్యూలో 87.5% ఎంత? 7 అనే కదా. క్లియరా? ఇప్పుడు ఏదైతే ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ మనం ఇక్కడ నుంచి 12.5% ఫ్యామిలీ అని చెప్పామో, దీన్ని ఇలానే డెరైవ్ చేయాల్సిన అవసరం లేదు, వేరేలా కూడా డెరైవ్ చేయొచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 37.5%ని 37.5% ఉంది, నేను దాన్ని ఎలా రాసుకోవచ్చు? 25% ప్లస్ 12.5% అని రాసుకోవచ్చా? 25% అంటే ఏంటో చెప్తారా? 1/4. 12.5% అంటే ఏంటో చెప్తారా? 1/8. నేను మీకు ఇందాక చెప్పాను, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇప్పుడు ఏం చేయొచ్చు? మీకు స్టార్టింగ్లో చెప్పాను, దీన్ని మల్టిప్లై బై 2/2 చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కూడా 8 అవుతుంది, ఇక్కడ కూడా 8 అవుతుంది. సో కామన్ డినామినేటర్ 8 వచ్చేసి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, మధ్యలో ప్లస్ ఉంది. 2 + 1 అంటే ఎంత? 3. కథం. దీన్ని ఇలానే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకలా ఎట్లా చేయొచ్చండి? 50%
మైనస్ 12.5% అని కూడా రాసుకోవచ్చు కదా, ఏమైనా ప్రాబ్లమా? అలాగే సార్, అలా రాయాలంటే సార్ 50% అంటే వాల్యూ ఏంటి 1/2 మైనస్ 12.5% అంటే వాల్యూ ఏంటి 1/8. సార్ ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఏం చేద్దాం సార్, ఇంటూ 4/4 చేద్దాం సార్. ఇక్కడ 8 అయిపోయింది, ఇది కూడా 8. సో కామన్ డినామినేటర్ ఏంటి 8. ఇక్కడ 4 ఉంది, మధ్యలో మైనస్ ఉంది, ఇక్కడ 1 ఉంది. 4 - 1 అంటే ఎంత 3. 3/8. అగైన్ వీ గోట్ ద సేమ్ ఆన్సర్. ఓకేనా? మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఎట్లా రాసుకోవచ్చు, 50% ప్లస్ 12.5% అని రాసుకోండి. 50% అంటే 1/2 ప్లస్ 12.5% అంటే ఎంత అవుతుంది 1/8. సో ఆ రెండింటిని యాడ్ చేసినా కూడా మీకు ఆన్సర్ ఏమొస్తుందండి 5/8. 87.5% కూడా సేమ్. దీన్ని మీరు ఎట్లా రాసుకోవచ్చు, ఒకటి 50% ప్లస్ 37.5% అని రాసుకోవచ్చు. సార్ మరి 37.5% ఎక్కడి నుంచి వస్తుంది, తెలుసు కదా మనకు ఆల్రెడీ 3/8 అని. దీన్ని 1/2 అనుకోండి, ప్లస్ దీన్ని 3/8 అనుకోండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ దీన్ని కూడా 8 చేయడానికి ఏం చేస్తాం 4/4. 4 2s are 8, ఇక్కడ కూడా 8. సో ఆన్సర్లో కామన్గా ఏముంటుంది 8. సో ఇక్కడ 4 1s are 4, 3, 4 + 3 7, 7/8. అలానే రాయక్కర్లేదు, దీన్ని మీరు 100% మైనస్ 12.5% అని కూడా రాయొచ్చు కదా. 100% అంటే ఏంటి 1 మైనస్ 12.5% అంటే ఏంటి 1/8. 1 - 1/8 అంటే ఆన్సర్ ఏంటి 8 × 1 అంటే 8, 8 - 1 అంటే 7, 7/8. ऐसे भी हम कर सकते हैं. సో ఈ 3 వాల్యూస్ కూడా మనకి ఇంపార్టెంట్, వీటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా ఇంకా మనకి బోలెడ్ అని ఉన్నాయి. అంటే ఏదైతే బోలెడ్ అని చెప్పానో అవన్నీ కూడా ఈ వాల్యూస్లోంచే వస్తాయి. ఈ వాల్యూస్లోంచి అవన్నీ కూడా వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నేను మీకు కొన్ని చెప్తాను, అవన్నీ డిరైవ్ చేయడానికి ట్రై చేయండి. అంతే, ఇవి బేసిక్ వాల్యూస్, వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. 22.22%. చూడండి ఇక్కడ 11.11% మనకు తెలుసు, 11.11% మనకు తెలుసు. ఎంత 1/9 అని. మరి 11.11% 1/9 అయితే మనకి 22.22% రావాలి. అంటే దీనికి 2 times. మరి దీన్ని 2 times చేస్తున్నామంటే వద్దా, దీన్ని కూడా 2 times చేయాలా వద్దా, అంటే దీని వాల్యూ ఎంత అవ్వాలి 2/9. ఓకేనా. 83.33%. దీన్ని ఎట్లా రాయొచ్చు, దీన్ని నేను 50% ప్లస్ 33.33% అనుకోవచ్చా. 50% అంటే వాల్యూ ఏంటి 1/3, 1/2 ప్లస్ 33.33% అంటే ఏంటి 1/3. సో దాన్ని సింప్లిఫై చేయాలంటే ఎలా చేయొచ్చు, క్రాస్ మల్టిప్లై చేసుకుని ఇక్కడ కొంచెం ఈజీ కదా. మళ్ళీ ఇక్కడ మల్టిప్లై చేసి ఇక్కడ మల్టిప్లై చేసే కంటే 3 1s are ఎంత అవుతుంది 3, 2 1s are ఎంత అవుతుంది 2, మధ్యలో సింబల్ ఏంటి ప్లస్, అపాన్ 2 3s ఎంత వస్తుంది 6. సో ఆన్సర్ ఏమవుతుందండి 5/6. అంటే 83.33% వాల్యూ ఎంత 5/6. ఓకేనా. దీన్ని ఇంకోలా రాయొచ్చు, ఎట్లనో చెప్పనా, 100% మైనస్ 16.66%. ఏమన్నా తప్పుందా, క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. 100లోంచి మీరు 16.66 తీసేస్తే మీకు 83.33 అనేగా మిగిలేది. ఆబ్వియస్లీ 100% అంటే ఏంటి 1 మైనస్ 16.66% అంటే 1/6. 1 - 1/6 అంటే 6 × 1 6,
6 minus 1 5, 5/6 అని. ఎనీ ప్రాబ్లం లేదు కదా. 46.66%. సార్ మరి 46.66% ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఒకటి, మీరు దీన్ని 40% ప్లస్ 6.66% అనుకోండి. సార్ 40% అంటే ఎంత? సార్ మాకు 20% తెలుసు, 1/5 అని. మరి 40% ఎంత అవుతుంది? 2/5. 20% 1/5 అయితే 40% 2/5. మరి సార్ 6.66% అంటే 1/15. సార్ ఇక్కడ మనకి డినామినేటర్లో 15 ఉంది, బట్ ఇక్కడ మాత్రం 5 ఉంది. సో మనం ఏం చేద్దాం స్మార్ట్గా, ఇక్కడ ఇంటూ 3/3 చేద్దాం. ఇక్కడ కూడా 15, ఇక్కడ కూడా 15. సో కామన్ డినామినేటర్ ఏమవుతుంది? 15. 3 2 6 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. 6 + 1 ఎంత? 7/15. అంటే దీని వాల్యూ ఎంత? 7/15. క్లియరా పిల్లకాయలు? దీన్ని ఇంకొకలా ఎలా రాయొచ్చు? సార్ దీన్ని ఇంకొకలా కూడా చేయడానికి మనసు పుడుతుంది. ఎట్లా చేద్దాం అంటే సార్ అట్లా కూడా చేసుకోవచ్చు. 30% ప్లస్ 16.66%. 30% అంటే సార్ 10% అంటే 1/10, 30% అంటే 3/10 ప్లస్ 16.66% అంటే 1/6. సో క్రాస్ మల్టిప్లై చేస్తే బెటర్ కదా. లేదంటే ఇక్కడ ఇంటూ 10/10 చేయండి, లేదా ఇంటూ 6/6 చేయండి, అలా అయినా చేయొచ్చు. లేదు అంటే 6 3 ఎంత అవుతుంది? 18. 10 1 ఎంత అవుతుందండి? 10 డివైడెడ్ బై 10 6 ఎంత వస్తుందండి? 60. సో ఎంత వస్తుంది? 28/60. ఆన్సర్ ఎంత అవుతుంది? 7/15. ऐसे भी हम कर सकते हैं. ఇంకొకలా కూడా చేయొచ్చు. సార్ ఇంకొకలా చేయాలంటే ఎలా చేయాలి సార్? మనకి 1/15 వాల్యూ తెలుసు. 1/15 వాల్యూ ఎంత? కిత్నా హై సార్? 1/15 అంటే 6.66% సార్. 6.66% 1/15 అయితే ఈ 6 అనే నెంబర్ని, అంటే ఈ పర్సంటేజ్లో ఉండే ఈ 6ని దేంతో మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్లీ 40 దాకా వెళ్ళొచ్చు. చూడండి, 6 టేబుల్లో 40 స్టార్ట్ అయ్యేది ఎక్కడ? 7తో మల్టిప్లై చేసి సరిపోయింది కదా. దీన్ని ఒక్కసారి 7తో మల్టిప్లై చేయండి. సో ఎంత వస్తుందో వాల్యూ చూడండి ఒకసారి. 7 6 42, 7 6 42, 7 6 42, అదలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక్కడ 2, ఇక్కడ 6, మళ్ళీ ఇక్కడ 6, ఇది 4. 46.62 అని కాదు, ఇంకా కంటిన్యూ అవుద్ది కదా. మళ్ళీ 4 2, మళ్ళీ 4 2, అట్లా వెళ్తూనే ఉంటుంది. అంటే 46.666 కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే దీన్ని ఎప్పుడైతే మీరు 7తో మల్టిప్లై చేస్తారో ఇది కాస్త 46.66% అయిపోతుందా లేదా? మరి యువతలు మీరు 7తో మల్టిప్లై చేస్తే యువతలు కూడా మీరు 7తో మల్టిప్లై చేయాలి. ఆన్సర్ ఎంత వస్తుందండి? 7/15. అలానే మీరు దీన్ని కూడా తీసుకురావచ్చు. 1/6 వాల్యూ మనకు తెలుసు 16.66 అని. అంటే అప్రాక్సిమేట్లీ 60ని దేంతో మల్టిప్లై చేస్తే 80 దాకా వెళ్ళొచ్చు. 80 దాకా ఇప్పుడు వెళ్తాం దీన్ని 5తో మల్టిప్లై చేస్తే. 5తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. 83.33%గా వచ్చేది. మరి యువతలు కూడా ఏం చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 5/6 అవుతుంది. క్లియరా? ఒక్కసారి పైకి రండి. 41.66%, 41.66%. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి ట్రై చేయండి.
నెక్స్ట్ 91.66% కూడా. సో ఎలా రాసుకోవచ్చండి 41.66%ని? దీన్ని మనం 25% ప్లస్ 16.66% అనుకోవచ్చు. 25% వాల్యూ ఎంత? 1/4. 16.66% వాల్యూ ఎంత? 1/6. అవునా? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఒకటి క్రాస్ మల్టిప్లై చేయండి. 6 1 జా 6 ప్లస్ 4 1 జా 4 అంటే 10. 4 6 జార్ ఎంత వస్తుంది? 24. ఆన్సర్ ఏమవుతుంది? 5/12. ఇలా రాయొచ్చు. లేదు అంటే దీన్ని ఇంకొకలా రాయొచ్చు. ఎట్లాగా? 8.33% అంటే ఎంత? 1/12. ఇప్పుడు 8ని మనం దేంతో మల్టిప్లై చేస్తే, ఇక్కడ ఉన్న 8ని దేంతో మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్లీ 40s దాకా వెళ్ళొచ్చు? 5తో. 5తో మల్టిప్లై చేసిన వెంటనే ఇది ఏమవుతుందో తెలుసా? 41.66%. మరి యువతల 5తో మల్టిప్లై చేస్తే అవతల కూడా ఏం చేయాలి? క్లియరా? నౌ దట్ వీ హ్యావ్ ద వాల్యూ ఫర్ 41.66%, వీ కెన్ ఆల్సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 91.66%. దీన్ని మళ్ళీ ఇంకొకలా చేయొచ్చు. దీన్ని మీరు 100% మైనస్ 8.33% అని రాసుకోవచ్చా లేదా? లేదు అంటే 50% ప్లస్ 41.66% అని రాసుకోవచ్చా లేదా? మీరు ఈ వాల్యూస్ని యాడ్ చేసినా వస్తుంది, ఈ వాల్యూస్ నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసినా వస్తుంది. 100% అంటే ఏంటి? 1 మైనస్ 8.33% అంటే ఏంటి? 1/12. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 12 1 జా 12 మైనస్ 1 అంటే 12 మైనస్ 1 అంటే 11 అంటే 11/12. 50% ప్లస్ 41.66% అంటే 50% అంటే 1/2 ప్లస్ 5/12 చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. క్లియరా అండి? అందరికీ వాల్యూస్ అన్నీ క్లియర్ అయినట్టేనా? డన్. ఇప్పుడు కొంచెం లెవెల్ ఇంక్రీజ్ చేద్దాం. లెవెల్ ఇంక్రీజ్ అంటే ఇంకేం కాదు, 58 1/3%, లేదా దీన్ని మనం 58.33% అని కూడా పిలవచ్చు. ఇది మీ అందరికీ తెలిసిందే. 246.66%, 183.33%, 422.22%. ఈ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి.
ఈ 58 1/3% ఎట్లా రాసుకోవచ్చు? 50% प्लस 8.33% हम ऐसे लिख सकते हैं. 50% का मतलब क्या होता है? 1/2 प्लस 8.33% का मतलब क्या होता है? 1/12. यहाँ अगर 12 है तो यहाँ कितना होना चाहिए? यहाँ भी उतना ही होना चाहिए. 6 2 ज़र ఎంత వస్తుంది? 12. ఇక్కడ ఆల్రెడీ 12. ఇక్కడ 6 1 జా 6, మధ్యలో ప్లస్ ఇక్కడ 1. 6 + 1 అంటే ఎంత అవుతుంది? 7/12. అంటే దీని వాల్యూ ఎంత? 7/12. 246.66%. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 200% ప్లస్ 46.66%. 46.66% ఆల్రెడీ మనకు తెలుసు. ఎంత? 7/15. ఇందాకే కనిపెట్టాం కదా. ప్లస్ 200% అంటే వాల్యూ ఎంత? 200% అంటే వాల్యూ ఎంత? 2. అంతే 2. 200% అంటే ఇంకా 2 ఇంకేం రాదు, 2 అంతే. ఇక్కడ చూడండి, మనం దీన్ని ఎట్లా యాడ్ చేయొచ్చు? అయితే ఇక్కడ 2 ఏమీ లేదు అంటే 2/1 ఉన్నట్టు. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ కూడా 15 రాయొచ్చు కదా. 1 × 15/15 చేయొచ్చు కదా. 15 2 ज़र ఎంత అవుతుంది? 30. ఇక్కడ ఎంత ఉంది? 7. మధ్యలో సింబల్ ఏంటి? ప్లస్. 30 + 7 అంటే ఎంత అవుతుంది? 37. అపాన్ ఎంత అవుతుంది వాల్యూ? 15. వాల్యూ ఎంత అవుతుందండి? 246.66% అంటే వాల్యూ ఎంత? 37/15. క్లియరా? క్లియర్. అండ్ 183.33%. 183.33% అంటే ఇందాకలే కనిపెట్టినాం. దీన్ని మనం 100% ప్లస్ 83.33% అనుకోవచ్చు. లేదా 200% మైనస్ 16.66% అనుకోవచ్చు. ఏమన్నా ప్రాబ్లమా? 200% అంటే వాల్యూ ఎంత? 2 మైనస్ 16.66% అంటే 1/6. 6 2 ज़र ఎంత? 12. 12 - 1 ఎంత? 11. డినామినేటర్లో 6. 11/6. $422.22%. ఎట్లా రాసుకోవచ్చు? 400% ప్లస్ 22.22%. 400% అంటే 4 ప్లస్ 22.22% అంటే ఎంత? 2/9. 9 4s 36. 36 + 2 ఎంత? 38. 38/9. ఇవన్నీ మీరు ఇంతలా ఇప్పుడు నేర్చుకోవడానికి రీజన్ ఏంటి అంటే, వేరెవర్ యూ గెట్ టు సీ పర్సెంట్ వాల్యూస్, ఎనీ పర్సెంట్ వాల్యూ, వీటన్నిటిని మీరు ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. చూసి భయపడకూడదు, చూసిన వెంటనే కనిపెట్టగలిగేలా ఉండాలి. గెటింగ్ మై పాయింట్? ఇక్కడ దాకా మనం డీల్ చేసుకున్న థింగ్స్లో ఎవరికైనా ఏదైనా డౌటా? పర్సెంట్ వాల్యూస్లో కానీ, లేదంటే చదవటంలో కానీ, అంటే ఏ విధంగా చదవాలో చెప్పాను కదా, మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందులో కానీ ఎవరికైనా ఎనీ డౌట్స్? నో డౌట్స్? ప్రతి ఒక్కరికి ఆదిత్య కుమార్, సిరి, వికాస్, పవన్, జగదీశ్వరి, జాహ్నవి గాయత్రి, కౌజర్, నాగేష్, లావణ్య, ఆనంద్, రహీం, రాకేష్లు ఇద్దరున్నారు ఈడ. అందరికీ క్లియర్ కదా? అయితే ఇప్పుడు విత్ దిస్ నోట్ షాల్ వి మూవ్ ఏ బిట్ ఫర్దర్. వై డోంట్ వి ఫోకస్ ఆన్ రేషియోస్? ఒక్కసారి రేషియోస్ దగ్గరికి వెళ్దామా? రేషియోస్ కంటే ముందు ఒక చిన్న ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ తెలుసుకొని తర్వాత రేషియోస్లోకి వెళ్దాం. ఓకేనా? పర్సంటేజెస్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. నాయిస్ వస్తుంది. పవర్ పోయింది ఇక్కడ. ఇన్వర్టర్ సౌండ్ అది. ఇంత సౌండ్ వస్తుందా? ఎక్కువ సౌండే వస్తుంది. లోడ్ ఎక్కువ ఉంది దాని మీద, అందుకని. పర్సెంట్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక వాల్యూ ఉంది, ఎక్స్ అనుకుందాం ఆ వాల్యూ. ఇప్పుడు ఐ వాంట్ టు ఇంక్రీజ్
is the value of x by 20%. ఏదైనా ఒక వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఆ వాల్యూలో 20% కనిపెట్టి యాడ్ చేయటమే, అంతేనా కదా? ఇప్పుడు ఎక్స్ని మనం 20% ఇంక్రీజ్ చేయటం అంటే ఏంటి? ఎక్స్కి యాడ్ చేయాలి. ఇంక్రీజ్ అంటేనే యాడ్ చేయటం. ఏం యాడ్ చేయాలి? 20% యాడ్ చేయాలి. ఆ 20% దేంట్లో అయి ఉండాలి? ఆ ఎక్స్లోనే 20% ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేయాలి, అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బార్ ఉంది, ఓకేనా? ఒక వర్టికల్ బార్ ఉంది. ఈ బార్ని మనం 20% ఇంక్రీజ్ చేయమని చెప్పారు ఎవరో. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఈ బార్ హైట్ ఎంతైతే ఉందో దాంట్లో 20% క్యాలిక్యులేట్ చేయండి. ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. సో మనం ఇంత హైట్ని పైన యాడ్ చేయాలన్నమాట ఇట్లా, అంతే కదా? అంతే కదా, అవునా కాదా? ఏదైనా ఒక నెంబర్ని మనం 20% ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఏంటి అర్థం? ఆ నెంబర్కి ఆ నెంబర్లో 20%ని తీసుకొచ్చి యాడ్ చేయాలి, అవునా కాదా? ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? ఇప్పుడు ఇదేంటి చెప్పండి? ఈ ఎక్స్ అనేది ఒరిజినల్ వాల్యూ, దానికి మనం ఏం చేస్తున్నాం? 20% యాడ్ చేస్తున్నాం, అవునా? ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? ఎక్స్ నేను కామన్ తీసాను అనుకోండి. సో 1 ప్లస్ 20% అని రాయొచ్చా లేదా? దీన్ని ఎక్స్ మల్టిప్లైడ్ బై 1 ప్లస్ 20% వాల్యూ ఎంత? 1/5. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1/5 అంటే ఫ్రాక్షన్ వాల్యూ చెప్పండి. 1 ప్లస్ 1/5 అంటే ఏంటి? 5 ఇంటూ 1 5, 5 ప్లస్ 1 అంటే 6/5. నేను ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ సింప్లిఫై చేశాను అంతే. అంటే ఎక్స్ని మనం 20% ఇంక్రీజ్ చేయాలంటే ఏ నెంబర్ని అయితే మనం ఇంక్రీజ్ చేయాలో దాన్ని మనం జస్ట్ 6/5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. మీకు అర్థమైందా? ఏదైనా ఒక నెంబర్ని మనం 20% ఇంక్రీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబ్బాలో ఒక నెంబర్ ఉంది, ఆ డబ్బాలో ఉండే వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయక్కర్లా, సింపుల్గా ఆ నెంబర్ని మనం 6/5తో మల్టిప్లై చేస్తే చాలు, వెంటనే 20% ఇంక్రీజ్ అయిపోతుంది. క్లియరా? అలా ఇంక్రీజ్ అవుతుందని డైరెక్ట్గా 6/5తో మల్టిప్లై చేయడానికి మనం ఈ సోదంతా చేయాలా చెప్పండి? డైరెక్ట్గా మనం ఫ్రాక్షన్ వాల్యూ నుంచే చేయాలి. అసలు 20% అంటే వాల్యూ ఎంతో చెప్తారా? 1/5. అంటే 5 అనే నెంబర్లో 20% ఎంత అవుతుందండి? 1 అవుతుంది. మరి ఏదైనా వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేస్తుంటే 5 పార్ట్స్లో 1 పార్ట్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు. 5 పార్ట్స్లో 1 పార్ట్ ఇంక్రీజ్ చేస్తున్నామంటే 6 పార్ట్స్ అవుతుంది. డినామినేటర్లో 5 ఉంటుంది. అంటే ఏదైనా వాల్యూని మనం ఎప్పుడైతే 6/5తో మల్టిప్లై చేస్తామో వెంటనే ఆ నెంబర్ ఏమైపోతుంది? 20% ఇంక్రీజ్ అయిపోతుంది. క్లియరా? ఇంకొకలా చూడండి దీన్ని. ఏదైనా ఒక వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఆ వాల్యూకి మనం ఎంత పర్సెంట్ కనుక్కుంటున్నట్టు? ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ స్టెప్లో ఎక్స్ ఉంది. 1 అంటే ఎంత అని చెప్పానండి? 1 అంటే ఎంత అని చెప్పా మీకు? 1 అంటే ఎంత? పర్సెంట్లో చెప్పండి ఎంతో? 100% ప్లస్ ఇక్కడ 20%. ఇప్పుడు ఈ వాల్యూనే కదా మనం ఇంక్రీజ్ చేయాలి. ఈ వాల్యూ నేను 20% ఇంక్రీజ్ చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్లో ఉన్న చేంజెస్కి ఆ ఎక్స్ కాస్త దేంతో మల్టిప్లై అవుతుంది? 120%తో మల్టిప్లై అవుతుంది. సింపుల్గా ఆ ఎక్స్ అనే వాల్యూ నేను 20% ఇంక్రీజ్ చేస్తున్నానంటే సింపుల్గా అక్కడ ఏం జరుగుతుంది? నేను అక్కడ 120% ఆఫ్ ఎక్స్ కనుక్కుంటున్నట్టే కదా. అంటే సింప్లీ ఒక వాల్యూ, ఏదైనా ఒక వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేయాలంటే ఆ వాల్యూలో 120%నే కనుక్కోవాలి. ఆల్రెడీ ఆ ఒరిజినల్ నెంబర్ దగ్గర 100% ఉంటుంది. 20% ఇంక్రీజ్ చేయాలి కాబట్టి 120% కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఇదే 120%ని మళ్ళీ రాయండి. 120 అంటే ఏంటి? 120నే. పర్సంటేజ్ అంటే ఏంటి? డివైడెడ్ బై 100 ఇంటూ ఎక్స్. క్యాన్సిల్ చేయండి. 0 0 2 6 2 5 6/5తో మల్టిప్లై అవుతుంది. ఈ ఎక్స్ అంటే 120% కనుక్కుంటున్నామంటే 6/5తో మల్టిప్లై అవుతున్నట్టు. 120% కనుక్కుంటున్నామంటే 20% ఇంక్రీజ్ అవుతున్నట్టు. 6/5తో మల్టిప్లై చేస్తున్నామంటే ఆ వాల్యూ ఏమవుతున్నట్టు? 20% ఇంక్రీజ్ అవుతున్నట్టు. క్లియరా కాదా? ఇదంతా కూడా బిహైండ్ ద స్క్రీన్ జరిగే కాన్సెప్ట్. అయితే ఎగ్జాక్ట్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో సూటిగా చెప్తాను వినండి. ఏదైనా వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేయాలంటే 20% ఫ్రాక్షన్ వాల్యూ తీసుకోండి, 1/5. ఏదైనా వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేయాలంటే 5లో 1 పార్ట్ ఇంక్రీజ్ చేయాలి, అంటే 6/5తో మల్టిప్లై చేయాలి. మనం ఈ డబ్బాలో ఉండే వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేయాలంటే ఆ డబ్బాలో ఉండే వాల్యూని మనం 6/5తో మల్టిప్లై చేస్తే చాలు, 20% ఇంక్రీజ్ అయిపోతుంది. సార్ ఇంక్రిమెంట్ ఓకే, మరి డిక్రిమెంటో? 20% అంటే ఏంటి? 1/5.
ఇప్పుడు డిక్రిమెంట్ చేయాలంటే 5 పార్ట్స్లో 1 పార్ట్ డిక్రీజ్ చేయాలి. 5 పార్ట్స్లో 1 పార్ట్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది? 4 అవుతుంది. 4/5 అంటే ఏదైనా ఒక వాల్యూని మనం 20% డిక్రీజ్ చేయాలంటే 4/5తో మల్టిప్లై చేయాలి. క్లియరా పిల్లలు? క్లియరా? అదేవిధంగా ఇక్కడ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఆ వాల్యూకి మనం 120% కనుక్కుంటున్నట్టు. ఏదైనా ఒక వాల్యూకి మనం 20% డిక్రీజ్ చేస్తున్నామంటే ఆ వాల్యూలో 80% కనుక్కుంటున్నట్టు. ఇది ఎవరికైనా ప్రాబ్లమా? చూడండి, 4/5తో మల్టిప్లై చేస్తున్నామంటే ఇక్కడ 4/5 అంటే ఏంటో చెప్తారా? 80%ఏ కదా. ఇందాక మనం కనిపెట్టాం, గుర్తుందా మీకు? 80% ఆఫ్ ద డబ్బాలో ఉన్న వాల్యూ. అంటే సింప్లీ ఒక వాల్యూని మనం 20% డిక్రీజ్ చేస్తున్నామంటే ఏంటి అర్థం? ఆ వాల్యూలో 80% కనుక్కుంటున్నట్టే. క్లియరా? ఏంది పవర్? క్లియర్ అయిందా అండి? పర్సెంట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఒక్కసారి లెటెస్ట్ టేక్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. $5040 ఉంది. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు డిక్రీజ్ 5040 by 28.56%. అంటే ఈ 5040 అనే వాల్యూని నేను 28.56% తగ్గించాలి. సార్ 28.56% మనం ఎక్కడ చూడలేదు కదా, ఇప్పటిదాకా సాల్వ్ చేయలేదు కదా. బట్ మనకి వాల్యూ తెలుసు. సార్ ఎక్కడ సార్? 14.28% వాల్యూ ఎంతో చెప్తారా? 1/7. మరి 14.28%ని డబల్ చేశాను అనుకోండి, నాకు 28.56% రాదా? దీన్ని డబల్ చేస్తే మరి దీన్ని డబల్ చేయాలంటే మరి దీన్ని కూడా డబల్ చేయాలా లేదా? అంటే దీని వాల్యూ ఎంత అవుతుందండి? 2/7. నేను ఈ వాల్యూని ఏం చేయాలంటున్నాను? డిక్రీజ్ చేయాలంటున్నాను. బై వాట్ పర్సెంట్? బై 28.56%. అంటే 7 యూనిట్స్లో 2 యూనిట్స్ తగ్గించాలి. తగ్గిస్తేనే ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలండి ఈ నెంబర్ని? 5/7తో. ఎప్పుడైతే ఈ నెంబర్ నేను 5/7తో మల్టిప్లై చేస్తానో ఆ నెంబర్ ఏమైపోతుంది? ఇమ్మీడియట్గా ఏమైపోతుందండి? రెడ్యూస్ అయిపోతుంది. బై వాట్ పర్సెంట్? బై 28.56%. సో ఇప్పుడు 7తో మీరు క్యాన్సిల్ చేస్తారనుకోండి, 7 7s are 49, 7 2s are 14, 0. 720కి 5 టైమ్స్ అంటే 720కి 5 టైమ్స్ అంటే ఎంత వస్తుందండి? ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ 720 ఏదైనా చూడండి, ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఏదైనా ఒక నెంబర్ని మనం 5తో మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, ఆ నెంబర్ని హాఫ్ చేసి పక్కన ఒక 0 పెట్టుకోండి. సార్ ఎలా? ఇప్పుడు ఒక తీసుకున్న ఎగ్జాంపులే చూద్దాం. 720 దీన్ని నేను 5తో మల్టిప్లై చేస్తున్నాను. సో అలా చేయాలంటే ఏం చేయొచ్చు? ఈ నెంబర్ ఉంది కదా 720, దానికి హాఫ్ ఎంత అవుతుంది? 360 సార్. ఆ పక్కన ఇంకొక 0 పెట్టుకోండి చాలు, అదే ఆన్సర్. సార్ కాన్సెప్ట్ ఏంటి? వెనకాల ఉన్నదేంటి? మనం 5ని ఎట్లా రాసుకోవచ్చు? 10/2 అని రాసుకోవచ్చా లేదా? సో ఈ 2తో మీరు ఏం చేస్తారు? దీన్ని డివైడ్ చేయండి. మరి 720ని మీరు 2తో డివైడ్ చేస్తున్నారంటే హాఫ్ అవుతున్నట్టేగా? హాఫ్ అవుతుంది. ఆ పక్కనే 10 ఉందిగా, అందుకనే 0 పెడుతున్నారు. సో ఇది హాఫ్ అవుతుంది 360. ఆ పక్కనే 10తో మల్టిప్లై అవ్వాలి కాబట్టి ఇంకొక 0, 3600. క్లియరా? ఇది సార్ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి నీట్గా డినామినేటర్లో ఉండే 2తో మీరు డివైడ్ చేసేసారు. కానీ అన్ని కేసెస్లో అట్లా డివైడ్ చేయడం అవ్వదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 721 ఉంది. అప్పుడేం చేస్తారు సార్? అప్పుడేం చేస్తారు? ఇప్పుడు 5తో మల్టిప్లై చేయాలి. అప్పుడేం చేస్తారు? ఏం లేదు. సో చూడండి, ఇక్కడ 721 ఉంది కదా, ఇది ఒక ఆడ్ నెంబర్ కదా, ఎవరికి రావట్లేదా? ఒక్క నిమిషం. ఓకే ఓకే ఓకే, 1 సెకండ్. చూడండి ఒకసారి, ఇప్పుడు చెక్ చేయండి. నా వాయిస్ స్క్రీన్ అంతా క్లియరా? ఎంతసేపటి నుంచి బ్రేక్ అయింది? 15 సెకండ్సా?
ఎగ్జామ్కి వెళ్ళాక మీరు ఆ 15 సెకండ్స్ని జస్ట్ 15 సెకండ్స్ అనరు, 15 సెకండ్సా అంటారు. సర్లేండి. సో చూడండి ఇక్కడ 721 అనేది ఒక ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ని 5తో మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయాలి? 721లోంచి 1 మైనస్ చేయండి. 1 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 720. దాన్ని హాఫ్ చేసి పక్కన 5 పెట్టుకోండి. సార్ అర్థం కాల. 720లోంచి మీరు 1 తీస్తారనుకోండి, ఎంత వస్తుంది? 720. ఇప్పుడు దీన్ని హాఫ్ చేయండి, 360. లాస్ట్లో ఒక 5 పెట్టుకోండి, అంతే కథం. ఆడ్ నెంబర్ ఉండేటప్పుడు ఆడ్ నెంబర్ని మల్టిప్లై చేయాలంటే జస్ట్ ఏ నెంబర్ని అయితే మల్టిప్లై చేయాలో ఆ నెంబర్లోంచి 1ని మైనస్ చేసి దాన్ని హాఫ్ చేసి లాస్ట్లో 5 యాడ్ చేసుకోండి. 5 యాడ్ చేసుకోవడం కోసం లాస్ట్లో ఒక 5ని యాడ్ చేస్తారు, పక్కన పెట్టుకుంటారు, పక్కన రాసుకుంటారు. 3605. ఇది మన అల్టిమేట్ ఆన్సర్. ఓకేనా? ఒకవేళ 721తో మనం 5ని మల్టిప్లై చేయాలంటే. క్లియరా? సో ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వద్దాం రండి. ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ 5040 నేను ఏం చేశాను? బై 28.56% రెడ్యూస్ చేశాను. అలా రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలండి? ఫ్రాక్షన్ వాల్యూ కనుక్కొని దాన్ని బట్టి మనం ఒక వాల్యూ తీసుకొచ్చి ఆ ఫ్రాక్షన్ని మనం ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. క్లియరా అందరికీ? అదే ఇంక్రీజ్ చేయాలనుకోండి. ఇంక్రీజ్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం? 5040. ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తాం? అప్పుడు 7 యూనిట్స్లో 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేయాలి, అంటే 9/7తో మల్టిప్లై చేస్తాను, కథం. సో 5040 9/7తో మల్టిప్లై చేశానంటే 5040 అనే కాదు, ఈ బాక్స్లో ఏ నెంబర్ అన్నా ఉండొచ్చు, ఏ నెంబర్నైనా సరే మనం 9/7తో మల్టిప్లై చేస్తున్నామంటే ద నెంబర్ ఈజ్ ఇమ్మీడియట్లీ గెటింగ్ ఇంక్రీజ్డ్ బై 28.56%. అదే ఈ నెంబర్ నేను 20% ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? 5040 మల్టిప్లైడ్ బై 6/5. సో ఎప్పుడైతే 6/5తో మల్టిప్లై చేశానో ఈ నెంబర్ అంతా ఏమవుతుందండి? బై 20% ఇంక్రీజ్ అయిపోతుంది. క్లియరా? క్లియర్ ఎవ్రీబడి?